ప్రతిపక్ష పార్టీల కంటే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వీక్గా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రచారం చేయడంలో పీసీసీ సోషల్ మీడియా వెనుకబడిందా? బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను పీసీసీ సోషల్ మీడియా సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతోందా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇంతకీ పీసీసీ సోషల్ మీడియాపై ఎందుకు ఇంతలా చర్చ నడుస్తోంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా అధికార పార్టీని సరిగా ఎదుర్కోలేకపోయిందని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ఏమీ మారలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు పీసీసీ సోషల్ మీడియాపై ఇలాంటి ప్రచారం జరుగుతోంది? సోషల్ మీడియా చైర్మన్ సరిగా పట్టించుకోవడం లేదా, లేక పార్టీ సరైన ప్రోత్సాహం ఇవ్వడం లేదా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీపీసీసీ సోషల్ మీడియా రిలాక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుంది, కానీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంలో వెనుకబడిందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ సోషల్ మీడియా ఇప్పటికంటే కాస్త మెరుగ్గానే పనిచేసినట్లు కనిపించింది. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తప్పులను కాస్తో కూస్తో ఎండగడుతూ వచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినా అలాంటి గోల్డెన్ ఛాన్స్ను వినియోగించుకుని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జోరుగా ప్రచారం చేసుకోవాల్సిన పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చేస్తున్న పనులను చెప్పుకోవడంలో పార్టీ చాలా వెనుకబడిందని హస్తం పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా దూకుడుగా దూసుకువెళుతూ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన పని వదిలిపెట్టి అంతా రిలాక్స్ అవుతున్నారట. ఇటీవల కాలంలో విపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చిన్న తప్పులను కూడా భూతద్దంలో చూపిస్తూ కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే విపక్ష పార్టీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ కంటి తుడుపు చర్యలాగా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం తప్పితే పెద్దగా ఏమీ చేయడం లేదట. బీఆర్ఎస్ సోషల్ మీడియాను తిప్పికొట్టడంలో గానీ, కనీసం కంట్రోల్ చేసే ప్రయత్నంలో గానీ టీపీసీసీ సోషల్ మీడియా చాలా వెనుకబడిందని కాంగ్రెస్లో నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు బంధు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం లాంటి పథకాలు అమలవుతున్నప్పటికీ విపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వాటిని యాంటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రోల్ చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయట. ఈ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాని కాంగ్రెస్ సోషల్ మీడియా తిప్పి కొట్టలేకపోతోందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు చిన్నగా నోరు జారినా, తప్పులు చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫాస్ట్గా రియాక్ట్ అవుతోందట. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ వార్తలను ఖండిస్తూ సైబర్ క్రైమ్లో కంప్లైంట్లు ఇస్తుంది తప్ప కౌంటర్ ఇవ్వడంలో మాత్రం అట్టర్ ఫెయిల్ అవుతున్నారట. ఇటీవలి కాంగ్రెస్ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టిన పోల్ సర్వే ఒక్కటి పార్టీని చాలా ఇబ్బందులకు గురిచేసిందట. పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అని టీపీసీసీ సోషల్ మీడియా పోస్టు చేసింది. అయితే 70% మంది ఫామ్ హౌస్ పాలన కావాలని, 30% మంది ప్రజల వద్దకు పాలన కావాలని రిప్లై ఇచ్చారట. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైలమాలో పడిందట. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్కు కొంచెం గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు సోషల్ మీడియాను నడిపించే అవగాహన
మన్నె సతీష్కు ఉందా అనే అనుమానం పార్టీ నేతలకు కలుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చిన్న చిన్న అంశాలను కూడా భూతద్దంలో పెడుతూ పార్టీని ఇరుకున పెడుతుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతోందట. మొన్న గాంధీ భవన్లో జరిగిన చిట్చాట్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోషల్ మీడియాను ప్రక్షాళన చేస్తున్నామని ప్రకటించారట. ఖచ్చితంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని తేల్చి చెప్పారట. సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ చేస్తున్న తప్పులకు బీఆర్ఎస్ నేతలు మామూలుగా కౌంటర్ ఇవ్వడం లేదట. ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం కాంగ్రెస్ పాలనపై విసిగిపోయారని వారి సోషల్ మీడియా పోల్లోనే వచ్చిందని స్పందించారట. కనీసం సర్వే పెట్టి ఎలా హైక్ చేసుకోవాలో తెలియకుండా ఎందుకు పోస్ట్ చేశారని పార్టీ పెద్దలు మండిపడ్డారట. దీంతో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ని తొలగించాలనే ఆలోచనలో పడినట్టు సమాచారం. ఇందులో భాగంగా గుత్తా అమిత్ రెడ్డి లేదా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీలలో ఎవరో ఒకరిని నియమించి సోషల్ మీడియాని స్ట్రెంథన్ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ బీజేపీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ దూసుకెళ్తున్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. రేవంత్ సర్కార్ చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలను కూడా వదిలిపెట్టకుండా ట్రోల్ చేస్తున్నాయి. మరి అధికార పార్టీ ఏ స్థాయిలో ఫాస్ట్గా ఉండాలనే చర్చకు చెక్ పెట్టి రానున్న రోజుల్లో సోషల్ మీడియాను వేగవంతం చేస్తుందా లేక ప్రత్యర్థులను తమ పోస్టులతో ఏ మేరకు ఇబ్బంది పెడుతుందో చూడాలి. ఇప్పటికైనా ప్రతిపక్షాల పోస్టులను కాంగ్రెస్ సోషల్ మీడియా సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆ పార్టీలోని వాయిస్ వినిపిస్తోంది. ఈ విషయంలో రాబోయే రోజుల్లో పార్టీ ఎలా ముందుకు వెళుతుందో అన్నది చూడాలి.